సంక్రాంతి వరాలు 6,700 కోట్ల రూపాయల దాకా బకాయిల చెల్లింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, చిన్న గుత్తిదారులకు ప్రయోజనం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. పొడి మంటలు ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్తో ఎరువులు, రసాయన లోహాల తయారీలు. విద్యుత్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ నుంచి ఊరట. హైబ్రిడ్ వాహనాలకు వర్తించే జీవిత పన్ను రాయితీ హైబ్రిడ్ విద్యుత్ 4 చక్రాల వాహనాలకు వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్యాటరీతో పాటు పెట్రోల్, డీజిల్తో కూడా నడిచే వాహనాలు ఈ కోవలోకి వస్తాయి. భారతదేశంలో పుణ్యక్షేత్రాల ప్రయాగరాజ్ ఒకటి. తంత్ర చూడామణి ప్రకారం 57 శక్తిపీఠాల్లో ఒకటి ప్రయాగ. సతీదేవి చేతి వేలు భూమి మీద పడిన ఈ ప్రదేశం అమ్మవారిని లతాదేవిగా పూజిస్తారు. 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహాకుంభమేళా జరుగుతుంది. క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటి హర్షవర్ధనుడి పాలనా కాలంలో చైనా బౌద్ధయాత్రికుడు హ్యూన్-త్సాంగ్ కుంభమేళాను ప్రస్తావించాడు. చారిత్రకంగా చంద్రగుప్తుడి దిగ్విజయాన్ని వర్ణిస్తూ హరిసింహుడు రచించిన అలహాబాద్ శాసనం ప్రసిద్ధమైంది. ప్రయాగలో నాగస్నానం అత్యంత పుణ్యస్నానమని పద్మపురాణం చెబుతోంది. ప్రయాగ క్షేత్ర మహత్యాన్ని అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలు పేర్కొన్నాయి. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తీసుకున్న 2 నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర విమర్శల పాలయ్యాయి. అందులో మొదటిది పాప్కార్న్పై 3 పన్నులు. ఉప్పు, మసాలా, కారం కలిపిన పాప్కార్న్ విడిగా అమ్మితే 5%, ప్యాక్ చేసి లేబుల్ అంటిస్తే 12%, పాప్కార్న్లో చక్కెర కలిపి విక్రయిస్తే 18% పన్నులుంటాయని జీఎస్టీ కౌన్సిల్ వెల్లడించింది. రెండోది వాడిన వాహనాల అమ్మకంపై సుంకం. ఇది కొంత గందరగోళాన్ని సృష్టించింది. చక్కెర కలిపిన పాప్కార్న్ కోడ్ సంఖ్య 17049090 కింద మిఠాయి కోవలోకి వస్తుందని, అందుకే దానిపై 18% పన్ను ఉంటుందని కౌన్సిల్ స్పష్టీకరించింది. చక్కెర కలిపినంత మాత్రాన పాప్కార్న్ను మిఠాయిగా పరిగణించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై 40% ప్రత్యేక పన్ను విధించాలని సూచించింది. మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్ 2021లోనే ఏర్పాటు చేసింది. ఓరుగల్లులో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ 14,000 కోట్లతో ఏర్పాటు. మంత్రి భరత్ వెల్లడి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓరుగల్లు పారిశ్రామిక పార్కులో 14,000 కోట్లతో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదిరినట్టు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు. 230 మీటర్లకు దగ్గరకు వచ్చిన స్పేడెక్స్ ఉపగ్రహాలు ఈ నెల 7, 9 తేదీల్లో ఈ ప్రయోగాలను నిర్వహిస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఆ తర్వాత దానిని ఇస్రో వాయిదా వేసింది. అంతరిక్ష కేంద్రం చంద్రయాన్-4 వంటి ప్రాజెక్టులకు అవసరమైన డ్రైవింగ్ ప్రక్రియపై పట్టు సాధించే ఉద్దేశంతో SGX-01 తేజస్, SGX-X2 టార్గెట్లను గత నెల 30న PSLV రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఫ్రంట్ రన్నింగ్ వివాదంలో రాజీకి సిద్ధమైన క్వాంటమ్-ఎంఎఫ్ సీఈవో సందీప్ టండన్. ఫ్రంట్ రన్నింగ్ వివాదంలో చిక్కుకున్న క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థాపకుడు, సీఈవో సందీప్ టండన్ హైదరాబాద్కు చెందిన సంపన్న ఇన్వెస్టర్ సోమనాథ్ పరచూరి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నంలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సెబీ తెలిపిన నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించేందుకు సిద్ధపడి ఆ మేరకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాదంపై కొంతకాలంగా సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీపై మహాకావ్యం. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంస్కృత పండితుడు సోమనాథ్ దాస్ ప్రధాని నరేంద్ర మోడీపై మహాకావ్యాన్ని రచించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. మోదీ జీవన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు అనే రచనను వివరిస్తూ 12 అధ్యాయాలు, 1200 శ్లోకాలతో నరేంద్ర ఆరోహణం పేరిట సంస్కృతంలో ఈ మహాకావ్యాన్ని రాసినట్లు సోమనాథ్ పేర్కొన్నారు. ఏపీలో 6 తేలియాడే జెట్టీల ఏర్పాటు. కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ వెల్లడి. భూ పరివేష్టిత జలమార్గాల, ఇన్లాండ్ వాటర్వేస్ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 6, తెలంగాణలో 3 తేలియాడే ఫ్లోటింగ్ స్టీల్ జెట్టీలను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర పోర్టు, రైల్వే, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. ఏపీలో గోదావరి నదిపై గండిపోచమ్మ ఆలయం, పోచవరం, పేరంటాలపల్లి వద్ద జెట్టీలు ఏర్పాటు చేయనున్నట్లు, దీనికి సంబంధించి సుమారు 1,000 ప్రాజెక్టులతో పాటు పెన్నా నదిపై జెట్టీల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అధ్యయన నివేదికను వెల్లడించారు. క్షతగాత్రులకు గంటల తరబడి 5,000 రూపాయలు, ఉత్తమ ప్రాణదాతకు ఏటా ₹1,00,000. కేంద్ర పథకం గుడ్ సమరిటన్తో ప్రయోజనాల బాధితులను గోల్డెన్ అవార్డు ఆసుపత్రికి చేర్చేవారికి చట్టపరంగా రక్షణ. అణు విద్యుత్తులో అమెరికా టాప్. దేశంలో 700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో కొత్తగా 10 అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. మనలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే ఉన్న అణు విద్యుత్ కేంద్రాలతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపడుతున్నాయి. ఫలితంగా ప్రపంచ అణు విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గ్లోబల్ ఎనర్జీ మానిటరింగ్ సంస్థ 2024 జూలై నాటికి అందించిన వివరాల ప్రకారం ప్రపంచంలో కొత్తగా నిర్మిస్తున్న అణు విద్యుత్ కేంద్రాల ద్వారా అత్యధిక విద్యుదుత్పత్తి చేస్తున్న దేశం చైనా. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక అణు విద్యుత్ చేస్తున్నది అమెరికా.
చైనా 58 గిగావాట్లలో, కొత్తగా 2 నోట్ 15, అమెరికా నోట్ 2, కొత్తగా రానున్నది 7.